కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇక్కడ ఆడే మొదటి ఆట 7 పెంకులాట మొదలవబోతుంది. ఈ ఆట ఆడటానికి 2 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆట గురించి తెలియని తెలుగు వాళ్లే లేరు. ఆ పెంకుల్ని బంతితో పడగొట్టి మళ్ళీ వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టేస్తే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. కాకపోతే ఆ పెంకులు పేర్చేలోపు అవతల జట్టు వాళ్ళు ఎవరైనా బంతితో ఈ జట్టు వాళ్ళను కొడితే వీళ్ళు అవుట్ అయినట్టు. అప్పుడు బంతితో పెంకులు కొట్టే అవకాశం ఈ జట్టు వాళ్ళకు వస్తుంది. బంతితో పెంకులు కొట్టేటప్పుడు పెంకుల్ని పడగొట్టకుండా బంతి అవతల వాళ్ళ చేతిలోకి తిన్నగా క్యాచ్ వెళితే ఆ కొట్టిన మనిషి అవుట్ అయినట్టు. పెంకుల్ని పడగొట్టిన బంతిని క్యాచ్ పడితే కొట్టిన జట్టు మొత్తం అవుట్ అయినట్టు. ఇవి ఆట నియమాలు. ఇప్పుడు రెఫరీ టాస్ వేస్తాడు. మీరిద్దరూ ముందుకు రండి. హెడ్డా టైల్సా? వేయండి. హెడ్డా టైల్సా? టైల్స్. ఓకే. హే, టాస్ మీరు గెలిచారు. ముందు మీరే కొట్టాలి. మొదటి బంతి కొట్టే అవకాశం వారాహి వాళ్ళకు వచ్చింది. నౌ స్టార్ట్ ద గేమ్. Come on, Vicky. Come on. Come on. Hey, come on. త్వరగా పెంచండి. త్వరగా పెట్టండి. రే లొట్టి, నీ టీంలో వాళ్ళు గ్రౌండ్ గెంతలేరు, గేమ్ ని గెలిపించలేరు. వాళ్ళతో కలిసి ఎలా గెలుద్దాం అనుకుంటున్నావురా? అక్క, వాళ్ళ వీపులు సాపయ్యే తోపు లాంటి ఐడియా వచ్చింది. ఏంటది? Come on, Vicky. Come on. Hey, come on. త్వరగా పెంచండి. బాల్ వస్తుంది. త్వరగా. అక్క, బాల్ తీసుకో. కొట్టు. ఇదిగో బాల్ కొట్టండి. Hey, come on. త్వరగా పెంచండి. బాల్ పెట్టు. సర్, త్వరగా పెట్టు. Hey, out. బాల్ త్వరగా పెంచండి. Hey, out. Hey, come on. బాల్ త్వరగా పెంచండి. బాల్ వస్తుంది. త్వరగా. Hey, come on. త్వరగా పెంచండి. బాల్ త్వరగా. Hey, come on. త్వరగా పెంచండి. త్వరగా పెంచు. త్వరగా. Hey, come on. త్వరగా పెంచండి. త్వరగా. రేఖ వెళ్ళు. త్వరగా బాల్ తీసుకురా. Hey, come on. త్వరగా పెట్టండి. Come on. త్వరగా పెట్టండి. కొట్టు. ఇప్పుడు చూసుకో. పొట్టి దొరికేవే. ఇప్పుడు నీ వీపు చిట్లిపోతుంది చూడు.
బాల్ వస్తుంది. ఇదిగో, పెట్టు, త్వరగా పెట్టు. పెట్టండి త్వరగా. ఇదిగో, త్వరగా పెట్టండి. అబ్బా అబ్బా వామ్మో. నాకైతే వీపు వాచిపోయింది నాన్న. నాకేమన్నా వెనపూస పూసినట్టుందిరా. నాకు కూడా అలాగే ఉంది. గెలుపు వాళ్ళకి, వాపు మనకి. పద. అబ్బా ఆ. చెరి బాబు కొట్టేశారంతే. బాగా ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్స్ కి వెళ్ళిపోవచ్చు మీరు. అక్క ఒలింపిక్స్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అక్క. ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. ఆటగాళ్ల పేర్లన్నీ నోట్ చేసుకున్నారా? మొత్తం నోట్ చేసుకున్నాను. ఆ. ఏమండి గురునాథం గారు, నెక్స్ట్ ఏ ఆట అండి? తాడు లాగే ఆట తెలుసు కదా, టగ్ ఆఫ్ వార్. తెలుసులేండి. తాడు బలంగా ఎవరు లాగితే వాళ్ళే విన్ను. రే రాజా, ఈసారి కప్పు మందే. ఓకే నాన్న. మ్మ్. ఏంట్రా, అందులో ఓడిపోయారు కాబట్టి ఇందులో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రూల్స్ మారాయి. హ, ఏం మార్చారు? ఓ, ఓన్లీ లేడీస్నే పెట్టారా? అయినా పర్వాలేదు, మా రమ్య ఉంది కదా. హడావడి పడకరా. రూల్స్ ఏంటంటే పిల్లలది ఒక టీము, పెద్దలది ఒక టీము. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ నుంచి ఒకళ్ళు, పిల్లల నుంచి ఒకళ్ళు మాత్రమే టీంలోకి రావాలి. ఓ, రే రాజా, పద. నేను కృష్ణ తులసితో కలిసి ఆడాలా? నో, నెవర్, కుదరదు. అమ్మా నువ్వు ఒప్పుకోమ్మా. నువ్వు ఆడితేనే పెద్దవాళ్ళ తరపున కూడా మనం ఉన్నట్టుంటుంది. అవునమ్మా, ఒకవేళ నువ్వు లేకుండా పెద్దవాళ్ళు గెలిస్తే అప్పుడు మనం అందరం ఓడిపోయినట్టే అవుతుంది కదమ్మా. సరే పదండి. ఇప్పుడు ఈ ఆట కోసం వచ్చే పెద్దవాళ్ళకి లీడర్ అరుంధతి గారు. చరణ్ గారు, మీరు ఆడుతున్నారా? ఆడుతున్నామండి. మరి మీ తరపున పెద్దవాళ్ళు? మా కుమారక్క ఉందిగా. అయితే పిల్లల జట్టుకి లీడర్ చరణ్ గారు. పెద్దోళ్ళ జట్టు ఓ పక్కకి, పిల్లల జట్టు ఓ పక్కకి వచ్చి నిలబడండి. రెండమ్మా. కుమారక్క రా. రండి సార్.